మిత్రులారా, ఈరోజు మేము ఈ వీడియో ద్వారా మీకు వీర్య రక్షణ పద్ధతులను తెలియజేస్తాము. ఇది వీడియో 2వ భాగం. ఇలాంటి ముఖ్యమైన వీడియోలను మీకోసం భవిష్యత్తులో కూడా తీసుకువస్తాము. దయచేసి మాతో ఉండండి. మిత్రులారా, ఇది మీ స్వంత ఛానల్. దయచేసి ఈ ఛానల్కి మీ ప్రేమను అందిస్తూ ఉండండి మరియు దయచేసి ఈ వీడియోలలో మీకోసం మేము తీసుకువచ్చే విలువైన సమాచారాన్ని ఇష్టపడండి, భాగస్వామ్యం చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి. ప్రియమైన మిత్రులారా, వీర్యం ఎలా తయారవుతుందో మరియు అది చాలా విలువైనదని అందరూ ఎందుకు చెప్పారో తెలుసుకుందాం. పాలలో వెన్న, నువ్వులు లేదా ఆవాలలో నూనె, తీపిలో తీపి, పులుపులో పులుపు మరియు పువ్వులలో సువాసన ఉన్నట్లే పురుషుడి శరీరంలో వీర్యం మరియు స్త్రీ శరీరంలో వీర్యం ఉంటుంది. పురాతన గ్రంథాలలో ఆహారం 40 కిలోలు ఉంటే దానిని 1 కిలోల రక్తంగా విభజించి 1 కిలోల రక్తం నుండి 2 తోల వీర్యం మాత్రమే విభజించబడింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజు 1 చూచు ఆహారం తీసుకుంటే 40 రోజుల్లో అతను 40 కిలోల ఆహారం తింటాడు. అది కేవలం 2 తోల వీర్యం ఉత్పత్తి చేస్తుంది. అంటే 40 రోజుల్లో సంపాదన 2 తోల వీర్యం. ఈ విధంగా శరీరం నుండి 1 తోలా వీర్యం తొలగించబడితే అది 40 తులాల రక్తం తొలగిపోయినట్లు అర్థం. ఈ సమాచారం ఆధారంగా క్షణిక ఆనందం కోసం మీ శరీరం నుండి వీర్యాన్ని బయటకు తీయడం తెలివైనదా లేదా మూర్ఖత్వమా అని మీరే నిర్ణయించుకోవాలి. వీర్యం మరియు వీర్యం 2 కదలికలను కలిగి ఉంటాయి, పైకి మరియు క్రిందికి. శరీరంలోని రక్తం ద్వారా వీర్యం మరియు వీర్యం ఉత్పత్తి చేయబడి పైకి లేచినప్పుడు దానిని పైకి కదలిక అంటారు. వీర్యం లేదా వీర్యం పతనాన్ని క్రిందికి కదలిక అంటారు. శరీరంలో వీర్యం లేదా వీర్యం ఏర్పడి నశించకపోగా అది శరీరంలో స్రవించి శరీరం అంతటా వ్యాపిస్తుంది. దీని ఫలితంగా పురుషులలో అన్ని పురుషత్వ లక్షణాలు మరియు స్త్రీలలో యువతుల యొక్క అన్ని లక్షణాలు మరియు వారు ప్రకాశం మరియు తేజస్సు కలిగి ఉండండి. ధైర్యం మరియు బలం పుడతాయి. వీర్యాన్ని రక్షించడానికి నిరూపితమైన ప్రభావవంతమైన చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరీ బిగుతుగా లేని దుస్తులను ఎంచుకోవాలి. మీకు సౌకర్యవంతమైన మరియు చాలా బిగుతుగా ఉండకూడని మీ లోదుస్తులను ధరించండి. పొరపాటున కూడా రాత్రి పూట జీన్స్, మరీ బిగుతుగా ఉండే బట్టలు వేసుకుని నిద్రపోకండి. రాత్రి పూట వదులుగా ఉండే పైజామా వేసుకునే అలవాటు పెంచుకుంటే మంచిది. ఆఫీసులో లేదా ఇంట్లో పనిచేసేటప్పుడు ల్యాప్టాప్ను మీ తొడలపై ఎప్పుడూ ఉంచుకోకండి. ఇది మీ సంతానోత్పత్తిపై చాలా ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ రోజుల్లో చెడు జీవనశైలి మనకు అత్యంత ప్రాణాంతకంగా మారుతోంది. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి బహిరంగ మరియు స్వచ్ఛమైన గాలిలో నడవండి. ప్రయాణం వల్ల శరీరమంతా కొత్త రక్త ప్రసరణ జరుగుతుంది. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. ఇది బ్రహ్మచర్యాన్ని కొనసాగించడంలో మీకు చాలా సహాయపడుతుంది. బ్రహ్మచారి అయితే మొబైల్లో ఫోన్ చూడటం మానుకోవాలి. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఈ రోజుల్లో యువత పతనానికి ఇదే ప్రధాన కారణం. 25 నుంచి 30 ఏళ్ల క్రితం జేఎన్బి మొబైల్స్ రాని కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. జబ్బు పడేవారు మరియు జీవితం కూడా సంతోషంగా ఉంది. బ్రహ్మచారి కూడా మితిమీరిన కోపానికి దూరంగా ఉండాలి. కోపం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ వేగంగా కాలిపోతుంది మరియు అది మన శరీరంపై అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీని కారణంగా మన మనస్సు చెదిరిపోతుంది మరియు మనస్సు కొన్నిసార్లు బ్రహ్మచర్యాన్ని అనుసరించదు. బ్రహ్మచర్యాన్ని అనుసరించడంలో యోగా మరియు వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే యోగా మరియు శారీరక వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సును నిష్క్రియంగా ఉంచవద్దు. ఎమెన్ యొక్క వేగాన్ని కుక్క యొక్క వేగం అని వర్ణించబడింది. అది మిమ్మల్ని తప్పు మార్గం వైపు మళ్లించకుండా ఏదైనా సరైన పనిలో లేదా మరొక దానిలో నిమగ్నమై ఉండాలి. సాత్విక్ ఆహారం శరీరంలోని అన్ని లోహాలకు మేలు చేస్తుంది, తెలివితేటలు మరియు బలాన్ని పెంచుతుంది, కామం, కోపం, అహంకారం, దురాశ మరియు అనుబంధాలను నాశనం చేస్తుంది మరియు ఆరోగ్యం మరియు శక్తిని పెంచుతుంది. వీర్యం రక్షణకు రోజూ సాత్విక్ ఆహారం మాత్రమే తినాలి. దృఢ సంకల్పం లేకుండా బ్రహ్మచర్యం పాటించడం అసాధ్యం. వీర్య వినాశనం శారీరక బలహీనతను తీసుకురావడమే కాకుండా అది క్రమంగా మీ సమాజంలోని ప్రతి భాగంలో క్షీణతకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. అందుకే మీ సంకల్ప శక్తిని బలంగా ఉంచుకోండి. బేర్ బాడీని ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు ఉదయం సూర్యకాంతిలో ఉంచాలి. శరీరాన్ని బహిర్గతం చేసి ఎండలో పడుకోవాలి. సూర్యరశ్మి తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదనుకుంటే తడి మరియు కఠినమైన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. విటమిన్ డి యొక్క పని సూర్యకాంతి ద్వారా మాత్రమే చేయబడుతుంది మరియు బ్రహ్మచర్యాన్ని అనుసరించడంలో కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీర్యం బలహీనంగా ఉన్నవారు ముందుగా తేలికపాటి వ్యాయామాలు లేదా ఆసనాలు వేయాలి. అప్పుడు మీకు బలం వచ్చినప్పుడు మీరు కఠినమైన వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యకరమైన తినేవారికి కూడా వ్యాయామం సమానంగా అవసరం. ఉదయం పూట బహిరంగ మైదానంలో నడవడం ఉత్తమ వ్యాయామం. వివిధ దుర్గుణాలకు దూరంగా ఉండటమే నైపుణ్యం. బీడీ, సిగరెట్, గంజాయి, హషీష్, మద్యం, పాన్ మొదలైన వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఈ వ్యసనాలలో ఏదైనా ఒక వ్యసనం యొక్క అభివృద్ధి బ్రహ్మచారికి గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తుంది. బ్రహ్మచార్య ఆశ్రమంలో లేదా విద్యార్థిలో వారి బహిష్కరణ తప్పనిసరి. వీర్యాన్ని కాపాడుకోవాలంటే అన్ని సందర్భాల్లోనూ ప్రశాంతంగా, ఉన్నతమైన భావోద్వేగాలను కలిగి ఉండాలి. ఏదైనా ఉత్తేజకరమైన సందర్భం, భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడే మనస్సును సమస్థితిలో ఉంచుకోవచ్చు. స్త్రీలతో పరిచయం ఏర్పడినప్పుడు మీ తల్లి, సోదరి, కుమార్తె అందరూ స్త్రీ కులానికి చెందిన వారిని మాతృమూర్తిగా చూడడమే పరమధర్మమని గుర్తుంచుకోవాలి. మిత్రులారా, మా ప్రయత్నం సాధారణ భాషలో అర్థవంతమైన సమాచారాన్ని మీకు అందించడమే. తద్వారా మీరు మీ జీవితంలో ఈ సమాచారం నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందగలరు. చాలా ధన్యవాదాలు.